బందర్ రోడ్డులో అప్పట్లో ప్రవీణ్ ప్రకాష్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు రోడ్డు వైడనింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ రోడ్డు వైడనింగ్ నిబంధనల ప్రకారం హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాలి. ఇవాళైతే 3 times ఇవ్వాలి. ఆ రోజున లెక్క హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 1,20,000 రూపాయలు. ఇది ఎప్పుడు దాదాపు 20 ఏళ్ల క్రితం. ఇవాళ బందర్ రోడ్డులో, విజయవాడలో లేదా ఏలూరు రోడ్డులో మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటిది కనీసం గజం 2-2.5 లక్షల రూపాయలు ఉంటుంది. గజం 2-2.5 లక్షల రూపాయలు ఉంటుంది, తక్కువ ఉండదు. అలాంటి చోటన 5 ఎకరాలు, 5 ఎకరాలంటే ఎకరం 4,800 గజాలు అంటే 5 4 20, 5 8 40, అంటే 24,000 గజాల స్థలాన్ని, ఇది 5 8 40 కదా, అదే 5 4 20, 5 8 40, అక్కడ లెక్క చూసుకుంటే 44,000 గజాల స్థలాన్ని ఇంటూ 2 లక్షలు వేసుకోండి, ఎంత అది? ఏది 2 లక్షలు వేసుకుంటే అక్కడ 2.5 ఆ రేంజ్లో ఉంటుంది. అంత స్థలాన్ని తీసుకెళ్ళేసి లూలు మాల్కి ఇవ్వాలా? ఇంకొకటి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఒక షాపింగ్ మాల్ అంటే విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఉంటుంది, అంతే కదా? వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళాలా, బయటికి రావాలా, అంత విపరీతమైన రద్దీ ఉంటుంది. అక్కడ చూస్తే అది 2గా డివైడ్ అయ్యే సెంటర్, ఇటు బందర్ రోడ్డుకి ఒకటి, ఇటు ఏలూరు రోడ్డుకి ఒకటి. అక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా అక్కడ ఆటోలు పార్క్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు అంట అక్కడ ఉన్నటువంటి ఆ స్థలానికి బదులు గొల్లపూడిలో 5 ఎకరాలు ఇస్తారట లూలుకి. గొల్లపూడిలోనే లూలుకి 5 ఎకరాలు ఇవ్వచ్చుగా, ఆర్టీసీకి ఇస్తారట. ఆర్టీసీకి గొల్లపూడిలో ఎంత ఉంది ఇక్కడ రేటుతో పోల్చుకుంటే? ఆర్టీసీకి 5 ఎకరాలు ఇవ్వడం ఏంది గొల్లపూడిలో? అంటే ఇక్కడేమో ఎకరం కనీసం 100 కోట్ల రూపాయలకి తక్కువ లేదు, ఎకరం 100 కోట్ల రూపాయలు చీఫ్ అండ్ బెస్ట్, హైయెస్ట్ 200 కోట్లు ఉంటుంది. 100 కోట్ల రూపాయల వాల్యూ అనుకుందాం, పోని 100 కోట్ల వాల్యూ చేసే భూమి ఏంటి? గొల్లపూడిలో ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 3 కోట్లు 4 కోట్లు. పోని మనం దాన్ని రోడ్డు పక్కన ఇచ్చి 10 కోట్లు చెప్పచ్చు అక్కడ. అంటే 50 కోట్ల రూపాయల ల్యాండ్ చేతిలో పెట్టి, అది కూడా రోడ్డు పక్కన ఎందుకు ఎత్తే? గవర్నమెంట్ ఏమన్నా సేకరించేస్తే ఏంటి? లోపల ఎక్కడో పనికిమాలిన మూలను పడేసి ఉన్నది భూమి ఇస్తే, అంటే అక్కడ ఏ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. అంటే 2 కోట్లు 3 కోట్లు ఆర్టీసీ మొహాన పడేసి 1000 కోట్ల రూపాయల విలువైన భూమి తీసేసుకుంటారా? చీఫ్ అండ్ బెస్ట్ 500 కోట్ల రూపాయల విలువైన భూమి అది తీసుకెళ్ళి లూలు వాడికి ఇస్తారా? ఇది దేశోద్ధరణ. దానివల్ల ఉద్యోగాలు వస్తాయా? వాడు చేసే ఉద్యోగం ఏందయ్యా? సామాన్లు అమ్ముకోవడం. ఏం డిమార్ట్ వాడు అమ్ముకోవట్లేదా? రిలయన్స్ వాడు అమ్ముకోవట్లేదా? మెట్రో వాడు అమ్ముకోవట్లేదా? వాళ్ళందరికీ ఇవ్వచ్చుగా. పోనీ అసలు అది ఎందుకు ప్రభుత్వం ఎందుకు అమ్ముకోకూడదు? అక్కడ ప్రభుత్వమే షాపింగ్ కాంప్లెక్స్ ఎందుకు పెట్టకూడదు? ప్రభుత్వమే షాపింగ్ మాల్ ఎందుకు పెట్టకూడదు? ఖచ్చితంగా ఇది మాత్రం సమాజం మొత్తం, అంటే సరే ఓట్లు అట్లాగూ మన యాంగిల్లో మనకు పడతాయి అనుకుంటే ఓకే, కానీ నిలువు దోపిడీ చేస్తున్నట్టు ఆర్టీసీ సొమ్ముని. ఓ పక్కన ఆర్టీసీ నష్టాలంటాం, అద్భుతమైనటువంటి ఆదాయం. ఆర్టీసీ చేతనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టించచ్చు కదా. ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ కడితే అక్కడ ఒక 100 షాపులు పెడితే ఒక్కో షాపుకి 25,000 చీఫ్గా అద్దె చూసిన ఆర్టీసీకి ఎంత ఆదాయం? గుడ్విల్ ఇస్తారు తలకో 25 లక్షలు ఇవ్వమంటే, 10 లక్షలు ఇవ్వమంటే 10 లక్షలు గుడ్విల్ ఇస్తారు, 25 లక్షలు ఇవ్వమంటే 25 లక్షలు ఇస్తారు. లేదా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మీరే అమ్ముకోండి, ఒకటి 50 లక్షలు, 1 కోటి రూపాయలు. ఏ రేంజ్లో వస్తుంది? ఏంటిది? ఒక్కసారి ఆలోచించుకోవాలా.